ఓం శాంతి 6/1/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగమయుగ బ్రాహ్మణ జీవితంలో పవిత్రత యొక్క మహత్వం. ఈరోజు బాప్దాద విశేషంగా పిల్లల యొక్క పవిత్రతను పరిశీలిస్తూ ఉన్నారు. సంగమయుగంలో విశేషంగా వరదాత అయిన బాబా నుండి 2 వరదానాలు పిల్లలందరికీ లభిస్తాయి. ఒకటి సహజ యోగి భవ, ఇంకొకటి పవిత్ర భవ. ఈ 2 వరదానాలను బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ పురుషార్థ అనుసారంగా జీవితంలో ధారణ చేస్తున్నారు. ఇటువంటి ధారణా స్వరూపాత్మలను బాబా చూస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకము మరియు నయనాల ద్వారా పవిత్రత యొక్క ప్రకాశం కనిపిస్తోంది. పవిత్రత సంగమయుగ బ్రాహ్మణుల మహాన్ జీవితం యొక్క గొప్పతనం. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ శృంగారం. ఈ విధంగా స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడడం ఎంత అవసరమో, శ్వాస లేకపోతే ఏ విధంగా జీవితం ఉండదో, అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఈ పవిత్రత. 21 జన్మల ప్రారబ్ధానికి ఆధారము అనగా పునాది పవిత్రతయే. ఆత్మ అనగా పిల్లలు తండ్రితో మిలనమును జరుపుకునేందుకు ఆధారము పవిత్ర బుద్ధియే. బాబాను కలవాలి అంటే సర్వ సంగమయుగ ప్రాప్తులకు ఆధారము పవిత్రత. పవిత్రత పూజ్య పదవిని పొందేందుకు ఆధారం. ఇటువంటి మహాన్ వరదానమును సహజంగా పొందారా? వరదానం యొక్క రూపంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా, లేక కష్టంగా ప్రాప్తించుకుంటూ ఉన్నారా? వరదానంలో శ్రమ అనేది ఉండదు, కానీ వరదానమును సదా జీవితంలో ప్రాప్తించుకునేందుకు కేవలం ఒక విషయం యొక్క అటెన్షన్ కావాలి. వరదాత మరియు వరదాని రెండింటి యొక్క సంబంధం సమీపంగా మరియు స్నేహం యొక్క ఆధారంపై నిరంతరము ఉండాలి. వరదాత మరియు వరదాని ఆత్మలు ఇరువురు సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్ర ఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడకు అపవిత్రత స్వప్న మాత్రంగా కూడా రాజాలదు. సదా బాబా మరియు ఆత్మ యుగల రూపంలో ఉండండి. జతగా, ఒంటరిగా కాదు, యుగల్గా ఉండండి. ఒంటరిగా ఉంటే పవిత్రత యొక్క సౌభాగ్యము తొలగిపోతుంది. లేకపోతే పవిత్రత యొక్క సౌభాగ్యము మరియు శ్రేష్ఠ భాగ్యం సదా మీతో ఉంటుంది. కావున బాబాను తోడుగా ఉంచుకోవడం అనగా మీ సౌభాగ్యమును భాగ్యమును తోడుగా ఉంచుకోవడం. మరి అందరూ బాబాను సదా తోడుగా ఉంచుకోవడంలో అభ్యాసులే కదా. విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు ఒంటరి జీవితం ఇష్టం ఉండదు కదా. సదా కంపానియన్ తోడు కావాలి కదా. కావున ఇటువంటి కంపానియన్ మరియు కంపెనీ మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. కావున తండ్రిని తోడుగా చేసుకోవడం అనగా పవిత్రతను సదాకాలికంగా మీ స్వంతం చేసుకోవడం. ఇటువంటి యుగల్ రూపులకు పవిత్రత అతి సహజం. పవిత్రతయే సహజ జీవితంగా అయిపోతుంది. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా అవ్వాలి అన్న ప్రశ్నే ఉండదు. బ్రాహ్మణుల యొక్క జీవితమే పవిత్రత. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానమే పవిత్రత. ఆది అనాది స్వరూపమే పవిత్రత. నేను ఆది అనాది పవిత్రాత్మను అన్న స్మృతి కలిగింది. అనాది అంటే పరంధామంలో ఉన్నప్పుడు పవిత్రాత్మ, ఆది దేవాత్మగా ఉన్నప్పుడు పవిత్రాత్మ. స్మృతి కలగడము అనగా పవిత్రత యొక్క సామర్థ్యత రావడం. కావున స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపాత్మలు, నిజ పవిత్ర సంస్కారాలు గల వారి అనాది సంస్కారమే పవిత్రత. సాంగత్య దోషం యొక్క సంస్కారాలు అపవిత్రతతో కూడుకున్నవి. కావున యథార్థ సంస్కారాలను ఇమర్జు చేసుకోవడం సహజమా, లేక సాంగత్య దోషం యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకోవడం సహజమా? బ్రాహ్మణ జీవితం అనగా రాజయోగిగా మరియు సదాకాలికంగా పావనంగా ఉండడం. పవిత్రత బ్రాహ్మణ జీవితపు విశేష జన్మ యొక్క విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధి యొక్క భోజనం. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల కళ్ళల్లోని ప్రకాశం. పవిత్ర కర్మ బ్రాహ్మణ జీవితం యొక్క విశేష వ్యాపారం.
పవిత్ర సంబంధం మరియు సంపర్కం బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. కావున బ్రాహ్మణ జీవితం యొక్క మహానత ఏమిటో ఆలోచించండి. అది పవిత్రతయే కదా. ఇటువంటి గొప్ప విషయాన్ని ధారణ చేయడంలో కష్టపడకండి. దానిని హఠంతో మీ స్వంతం చేసుకోకండి. శ్రమ మరియు హఠం నిరంతరంగా ఉండజాలదు. కానీ ఈ పవిత్రత అయితే మీ జీవితం యొక్క వరదానం. ఇందులో శ్రమ మరియు హఠం ఎందుకు? అది మీ నిజ వస్తువు. మీ యథార్థమైన దానిని ధారణ చేయడంలో శ్రమ ఎందుకు? పాత వస్తువును స్వంతం చేసుకోవడంలో శ్రమ ఉంటుంది. పరాయి వస్తువు అపవిత్రతయే కానీ పవిత్రత కాదు. రావణుడు పరాయి వాడు, మనవాడు కాదు. బాబా మనవారు, రావణుడు పరాయి వాడు. కావున బాబా వరదానము పవిత్రత, రావణుడి యొక్క శాపము అపవిత్రత. మరి రావణుడు అంటే వికారాలు. అది పరాయి వస్తువు ఎందుకు మీదుగా చేసుకుంటారు? పరాయి వస్తువు నచ్చుతుందా? మన వస్తువు పైన నశ ఉంటుంది. కావున సదా స్వస్వరూపము పవిత్రత, స్వధర్మము పవిత్రత అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత. స్వదేశము పవిత్ర దేశం, స్వరాజ్యము పవిత్ర రాజ్యం, స్వయం యొక్క స్మృతి చిహ్నము పరమ పవిత్రమైనది, పూజ్యమైనది. కర్మేంద్రియాల యొక్క అనాది స్వభావం సుకర్మ. కావున ఇదే సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే శ్రమ మరియు హఠయోగం నుండి ముక్తులవుతారు. బాప్ దాదా పిల్లలు శ్రమించడం చూడలేరు. కావున అందరూ పవిత్ర ఆత్మలే. ఈ స్వమానంలో స్థితులైపోండి. స్వమానం ఏమిటి? నేను పరమ పవిత్రాత్మను. సదా మీ యొక్క ఈ స్వమానము అనే ఆసనంపై స్థితులై ప్రతి కర్మ చేయండి. తద్వారా సహజంగా వరదానులుగా అయిపోతారు. ఇది సహజ ఆసనం. కావున సదా పవిత్రత యొక్క నశాలో ఉండండి. స్వమానము ముందుకు దేహాభిమానము రాలేదు. అర్థమైందా? డబల్ విదేశీయులైతే ఇందులో పాస్ అయ్యారు కదా. హఠయోగులుగా అయితే లేరు కదా. బాగా కష్టపడే యోగులుగా అయితే లేరు. ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులవుతారు. లౌలీనాత్మలుగా అవ్వండి. సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నదే సహజమైన పవిత్రత. కావున ఈ గీతమును గానం చేయడం రాదా? నేను పరమ పవిత్రాత్మను అనే పాటను గానం చేయడమే సహజ పవిత్రాత్మగా అవ్వడం. అచ్చా, ఇలా సదా స్వ ఆసనం యొక్క అధికారి ఆత్మలకు సదా బ్రాహ్మణ జీవితం యొక్క మహానత లేక విశేషతను జీవితంలో ధారణ చేసుకొనే ఆది అనాది పవిత్రాత్మలకు స్వస్వరూప, స్వకర్మ, స్వధర్మంలో స్థితులై ఉండే శ్రేష్ఠాత్మలకు లేక పరమ పవిత్ర పూజ్యాత్మలకు పవిత్రత యొక్క వరదానమును ప్రాప్తించుకునే మహానాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఫ్రాన్స్, బ్రెజిల్ మరియు ఇతర కొన్ని స్థానాల నుండి వచ్చిన విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనం. ఫస్ట్ గ్రూప్తో అందరూ స్వయాన్ని సదా మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? సదా సేవ యొక్క క్షేత్రంలో స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తూ సేవ చేసినట్లయితే సేవలో సఫలత తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో సేవ సఫలత యొక్క విశేష సాధన వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయటం. ఈ రోజుల్లోని ఆత్మలకు తమ శ్రమ ద్వారా ముందుకు వెళ్ళడం కష్టం. కావున మీ వైబ్రేషన్ల ద్వారా ఎటువంటి శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చెయ్యాలి అంటే దాని ద్వారా ఆత్మలు స్వతహాగానే ఆకర్షితులై రావాలి. కావున సేవా వృద్ధి యొక్క పునాది ఇదే. అలాగే సేవ యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నలువైపులా చేస్తూ ఉండాలి. కేవలం ఒకే స్థానంలో ఎక్కువగా కష్టపడుతూ మీ సమయాన్ని వినియోగించకూడదు. నలువైపులా సేవ యొక్క సాధనాల ద్వారా సేవను వ్యాపింపచేయండి. తద్వారా అన్ని వైపుల నుండి వెలువడిన చైతన్య పుష్పాల యొక్క పూల గుచ్చితం తయారవుతుంది బొకేలాగా. సెకండ్ గ్రూప్తో బాప్ దాదా అదృష్టవంతులైన పిల్లలను చూసి ఎంతో హర్షిస్తారు.
ప్రతి ఒక్కరూ ఆత్మిక గులాబీ పుష్పాల సమూహము అనగా ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలో లీనమై ఉండే గ్రూపు, ప్రేమలో లీనమై ఉండే గ్రూపు. అందరి ముఖంపై సంతోషం యొక్క ప్రకాశం కనిపిస్తోంది. బాప్దాదాకు ఒక్కొక్క రత్నం యొక్క విలువ తెలుసు. ఒక్కొక్క రత్నం విశ్వంలో అమూల్య రత్నం. కావున బాప్దాదా అదే విశేషతను చూస్తూ ప్రతి రత్నం యొక్క విలువను చూస్తారు. ఒక్కొక్క రత్నం అనేకుల సేవ కొరకు నిమిత్తమయ్యే రత్నం. సదా స్వయాన్ని విజయీ రత్నంగా అనుభవం చేసుకోండి. సదా మీ మస్తకంపై విజయం యొక్క తిలకం దిద్దబడి ఉండాలి. ఎందుకంటే బాబాకు చెందిన వారిగా అయ్యాక విజయం మీ జన్మసిద్ధ అధికారము. కావుననే స్మృతి చిహ్నం కూడా విజయ మాలగా గాయనం చేయబడ్డది. అందరూ విజయ మాలలోని మణులే కదా. ఇప్పుడు ఇంకా ఫైనల్ అవ్వలేదు. కావున అవకాశం ఉంది. ఎవరు కావాలనుకుంటే వారు అందులో సీట్ తీసుకోవచ్చు. థర్డ్ గ్రూప్తో సదా స్వయమును ప్రతి గుణము ప్రతి శక్తి యొక్క అనుభవీ మూర్తులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎందుకంటే సంగమ యుగంలోనే సర్వ అనుభవీ మూర్తులుగా అవ్వగలుగుతారు. సంగమ యుగం యొక్క విశేషత ఏదైతే ఉందో దానిని తప్పకుండా అనుభవం చేసుకోవాలి కదా. మరి అందరూ స్వయాన్ని ఈ విధంగా అనుభవీ మూర్తులుగా భావిస్తూ ఉన్నారా? శక్తులు మరియు గుణాలు రెండు గొప్ప ఖజానాలు. మరి మీరు ఎన్ని ఖజానాలకు అధిపతులుగా అయిపోయారు? బాప్దాదా అయితే ఖజానాలన్నింటినీ పిల్లలకి ఇవ్వటానికి వచ్చారు. ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ తీసుకోవచ్చు. వారు సాగరం కదా. కావున సాగరము అనగా అపారము, తరగని వారు. మరి మీరు మాస్టర్ సాగరులుగా అయ్యారా? అందరికన్నా ఎక్కువ భాగ్యం విదేశీయులదే. వారికి ఇంట్లో కూర్చుంటూనే బాబా యొక్క పరిచయం లభించింది. మరి స్వయాన్ని ఇంతటి భాగ్యవంతులుగా భావిస్తున్నారు కదా. చాలా లగన్ గల ఆత్మలుగా, స్నేహి ఆత్మలుగా ఉన్నారు. స్నేహం యొక్క ప్రత్యక్ష స్వరూపంగా బాబా మరియు పిల్లల యొక్క మేళా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని సూర్యవంశీ ఆత్మలుగా భావిస్తున్నారా? మొదటి రాజ్యంలోకి వస్తారా లేక 2వ నెంబర్ రాజ్యంలోకి వస్తారా? మొదటి రాజ్యంలోకి వచ్చేందుకు ఒకే పురుషార్థం ఉంది. అదేమిటి? సదా ఒక్కరి యొక్క స్మృతిలో ఉంటూ ఏకరసస్థితిని ఒకే విధంగా ఉండడం తయారు చేసుకున్నట్లయితే 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరంలోకి వచ్చేస్తారు. అచ్చా. ఓం శాంతి.